వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఈరోజు మనం 18th జనవరి 2018 ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి ఎగ్జామ్లో ఇచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక రోడ్డు రోలరు 4400 మీటర్ల దూరంను చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయినా రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడు. సో రోడ్డు రోలరు ఎంత దూరం చదును చేసింది? 4400 మీటర్లు చదును చేసింది. దానికోసం ఎన్ని చుట్లు తిరిగింది? 200 చుట్లు తిరిగింది. అంటే 200 చుట్లలో 4400 మీటర్లు చదును చేసింది. అయితే ఒక చుట్టుకి ఎంత చదును చేసిందో కనుక్కోవచ్చు మనం. ఎట్లా కనుక్కుంటాం? క్రాస్ మల్టిప్లికేషన్. సో 4400 ఇంటూ 1/200 ఎంత వచ్చింది? 22 వచ్చింది. అంటే ఒక చుట్టుకి ఎంత చదును చేసింది? 22 మీటర్లు చదును చేసింది అనమాట. కాబట్టి ఇప్పుడు రోడ్ రోలరు చుట్టుకొలత ఎంత అవుతుంది? 22 మీటర్లు అవుతుంది. రోడ్ రోలరు చుట్టుకొలత అంటే ఒక చుట్టు అంటే మీనింగ్ ఏం? చుట్టుకొలతే కదా. చుట్టుకొలత 22 మీటర్లు అవుతుంది. సో రోడ్ రోలర్ ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. వృత్తానికి చుట్టుకొలతకు ఫార్ములా ఏంది? 2πr. అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు 22. ఓకే, 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 22. ఈ 22 క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఆర్ ఎంత అవుతుంది? కింద ఉండే 7 పైకి వస్తుంది, పైనుండే 2 కిందకు వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయితే 2 1 2 3 6 0.5 3.5 మీటర్లు అవుతుంది. ఏంది ఇది? వ్యాసార్థం. ఆర్ అంటే ఏంది? వ్యాసార్థం. మనల్ని అడిగింది వ్యాసార్థమే కదా. వ్యాసార్థం ఎంత అయింది? 3.5 మీటర్లు అయింది. రెండో ప్రశ్న చూడండి. 288 సెంటీమీటర్లు 150 సెంటీమీటర్ల కొలతలు వరుసగా పొడవు వెడల్పులు గల ప్రదేశాన్ని పొడవు 12 సెంటీమీటర్లు వెడల్పు 5 సెంటీమీటర్లు గల టైల్స్తో నింపవలనన్నా ఎన్ని టైల్స్ కావాలను అని అడిగాడు. మొట్టమొదట ప్రదేశం కొలతలు చూద్దాం. ప్రదేశం పొడవు ఎంత? 288 సెంటీమీటర్లు, వెడల్పు 150 సెంటీమీటర్లు. సో పొడవు వెడల్పు తెలిస్తే మనకేం తెలుసుకోవచ్చు? మనం వైశాల్యం తెలుసుకోవచ్చు. ప్రదేశం అన్నాడు కాబట్టి అది ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి ఎంత అయింది ఇప్పుడు? 288 ఇంటూ 150. సో వీటిని మల్టిప్లై చేయబాకండి, అట్లానే ఉంచుకోండి, ఎందుకని తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు టైల్స్ కొలతలేంది? టైల్ పొడవు ఎంత ఉంది? 12 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు. కాబట్టి ఇప్పుడు టైల్ వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు అంటే 12 ఇంటూ 5. కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మొత్తం మీద ఎన్ని టైల్స్ పడతాయి అనేది కనుక్కోవాలన్నమాట. అంటే ఈ ప్రదేశం మొత్తాన్ని కవర్ చేయడానికి ఎన్ని టైల్స్ పడతాయి. ఓకే, సో వెరీ సింపుల్. ఆ ప్రదేశం వైశాల్యం డివైడెడ్ బై టైల్స్ వైశాల్యం వేస్తే సరిపోతుంది అనమాట. 12 ఇంటూ 5. సో ఎందుకు ఇందాక మల్టిప్లై చేద్దానంటే ఈజీగా క్యాన్సిల్ పోతుంది అనమాట. 5 1 5 30, 12 1 12 2 12 1 288, 12 1 12 2 24, 48, 12 4 48, 24 ఇంటూ 30. ఇప్పుడు మల్టిప్లై చేయడం ఈజీ కదా. 3 4 12, 3 2 6 1 7, 720. కాబట్టి ఇప్పుడు ఎన్ని టైల్స్ కావాలి? 720 టైల్స్ కావాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ట్రయాంగిల్ ఏబిసిలో ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి గీద్దాం. సి వద్ద లంబకోణం కలదు. సి వద్ద లంబకోణం ఉండేట్లు గీసుకోవాలి. ఓకే, ఏ బి సి లంబకోణం ఎక్కడ ఉండాలి? సి వద్ద ఉండాలి. ఓకే, లంబకోణం అంటే 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంది సిడి. అంటే సి నుంచి ఇప్పుడు డికి ఒకటి గీయాలి. ఈ సిడి అనే రేఖ ఏబికి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే మీనింగ్ ఏంది? ఈ ట్రయాంగిల్ ఏదైతే బిసిడి ట్రయాంగిల్ ఉందో దాంట్లో ఈ కొలత ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. తర్వాత యాంగిల్ ఏ ఈక్వల్ టు 35 డిగ్రీస్ అన్నాడు. యాంగిల్ ఏ అంతా 35 డిగ్రీస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిసిలో ఇది వచ్చి 90 డిగ్రీస్, ఇది వచ్చి 35 డిగ్రీస్. కాబట్టి యాంగిల్ ఏబిసి ఎంత ఉంటుంది? బి వద్ద కొలత ఎంత ఉంటుంది? మొత్తం ట్రయాంగిల్ కొలతలు ఎంత? మొత్తం కొలత ఎంత? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ మైనస్ 90 ప్లస్ 35. ఓకే, సో 90 ప్లస్ 35 ఎంత? 125. 180లో 125 పోతే ఎంత? 15 పోతే 5, 7 2 పోతే 5, 55 డిగ్రీలు. అంటే బి వద్ద ఎంత ఉంటుంది? 55 డిగ్రీలు ఉంటుంది. ఓకే, బి వద్ద 55 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? యాంగిల్ బిసిడి. యాంగిల్ బిసిడి అంటే ఈ కొలత అడిగాడు అనమాట. మనకి ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్లో 2 కొలతలు తెలుసు మళ్ళీ మనకి. ఓకే, సో డి వద్ద రెక్టాంగిల్ ఉంది, డి వద్ద రైట్ యాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ఉంది కాబట్టి 90 డిగ్రీస్. ఓకే, అదేవిధంగా బి ఎంతో ఇప్పుడే కనుక్కున్నాం మనం, 55 డిగ్రీలు. అంటే ఈ చిన్న ట్రయాంగిల్ కూడా మనకు 2 తెలుసు. ఇప్పుడు మూడోది కనుక్కోవాలి, అదే యాంగిల్ బిసిడి. ఆ మూడోది ఎట్లా కనుక్కుంటాం? సేమ్ 180 డిగ్రీస్ మైనస్ 90 ప్లస్ 55 అంటే ఎంత అవుతుంది? 180 మైనస్ 145 డిగ్రీస్ అంటే 35 డిగ్రీస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంది? 35 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 యాంగిల్ బి అన్నాడు. ఓకే, సో యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ తప్పుగా ఇచ్చాడు. సో ఇట్లా ఇవ్వకూడదు. ఎట్లా ఇవ్వాలంటే యాంగిల్ ఏ యాంగిల్ బికి 3 రెట్లు, యాంగిల్ సి యాంగిల్ బికి 5 రెట్లు ఉన్నాయి అని ఇవ్వాలి. కాబట్టి దీనికి మార్క్ యాడ్ అవడానికి అవకాశం ఉంది. సో మనం అట్లానే అనుకొని చేద్దాం. యాంగిల్ బిని ఎక్స్ అనుకుందాం. యాంగిల్ బి ఎక్స్ అనుకుంటే ఇప్పుడు యాంగిల్ ఏ ఏమవుతుంది? 3x అవుతుంది. అదేవిధంగా యాంగిల్ సి ఏమవుతుంది? 5x అవుతుంది. ఇప్పుడు త్రిభుజంలో కోణాలు మొత్తం మనకు తెలుసు కదా, ఎంత? ఇందాక నేను చెప్పుకున్నాను కదా, 180 డిగ్రీస్. అంటే 3x ప్లస్ ఎక్స్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 3x ప్లస్ ఎక్స్ 4x ప్లస్ 5x 9x. 9x ఈక్వల్ టు 180 డిగ్రీస్. కాబట్టి ఎక్స్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ డివైడెడ్ బై 9 అంటే 20 డిగ్రీస్ అయింది ఎక్స్. కానీ మనం కనుక్కోమనేది ఏంది? అతి పెద్ద కోణం కనుక్కోమన్నాడు. వీటన్నిటిలో కల్లా పెద్ద కోణం ఏమవుతుంది? సి అవుతుంది. ఓకే, సి విలువ ఎంత? 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 20 అంటే 100 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఆన్సర్ 100 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుంచి నేల మీదకు విడిచినా అది ప్రతిసారి ముందర ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగరగలను. అది ఒక 125 మీటర్ల ఎత్తైన భవంతిపై నుంచి కిందకు వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును అన్నాడు. అంటే ఒక పెద్ద బిల్డింగ్ మీదకి వెళ్ళేసి అక్కడి నుంచి ఒక బాల్ని కిందకి విసిరేసినప్పుడు అది నేలను తగిలి మళ్ళీ బౌన్స్ అవుతుంది. మళ్ళీ అంత దూరం వస్తుందా? రాదు, 90% మాత్రమే వస్తుంది. రెండోసారి బౌన్స్ అయినప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది. ఓకే, సో కాబట్టి 2 సార్లు ఇట్లా నేల మీద పడి మళ్ళీ పైకి వచ్చినప్పుడు
ఎంత ఎత్తు వరకు ఎగిరింది అన్నాడు. ఇనిషియల్గా ఎంత ఎత్తుంది? 125 మీటర్లు ఉంది. ఇనిషియల్గా 125 మీటర్లు ఉంది. సో ఒకటోసారి ఎగిరినప్పుడు కనుక్కుందాం. ఒకటోసారి ఎగిరినప్పుడు ఎంత శాతం ఎగరగలదు? 90% మాత్రమే ఎగరగలదు. 125 ఇంటూ 90/100. సో క్యాన్సిల్ చేస్తే 0.9 వస్తుంది. ఇప్పుడు 9తో మల్టిప్లై చేయండి. 9 5 45, 4, 9 2 18, 4 22, 2, 9 1 9 2 11. ఓకే, పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. 112.5 మీటర్లు ఒకటోసారి ఎగరగలదు. అంటే 125 మీటర్లు ఎత్తు నుంచి వేస్తే ఒకసారి ఎంత ఎగరగలదు? 112.5 మీటర్లు ఎగరగలదు. కానీ వాడు అడిగింది ఏంది? రెండోసారి ఎంత ఎత్తు ఎగరగలదని. సో రెండోసారి కూడా 90% ఎగరగలదు. దేంట్లో? 112.5లో 112.5 ఇంటూ 90/100 0.9. 9 5 45, 4, 9 2 18, 4 22, 2, 9 1 9 2 11, 1, 9 1 9 1 10. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ కాబట్టి రెండు స్థానాల ముందు పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి ఎంత ఎగరగలదు రెండోసారి? 101.25 మీటర్లు. కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గది యొక్క కొలతలు వరుసగా 18 మీటర్లు, 24 మీటర్లు, 30 మీటర్లు పొడవు, వెడల్పు, ఎత్తు. ఓకే, గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు మీటర్లలో ఎంత? ఈ విధంగా గరిష్ట అని ఎక్కడైనా ఉందంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే గరిష్ట, సామాన్య, భాజకము, గసాబా. కనిష్ట అని ఉందంటే కసాబు కనుక్కోవాలన్నమాట. సో ఈ మూడింటికి గసాబా కనుక్కుంటే చాలు. ఫస్ట్ 18కి 24కి కనుక్కుందాం. 18కి 24కి కనుక్కుందాం. సో 18 ఒకట్ల 18 పోతే 6. సో ఈ 18 ఇటు వస్తుంది. 6 3 18 0. కాబట్టి గసాబా ఎంత అవుతుంది? 18కి 24కి 6 అవుతుంది. ఓకే, సో ఈ రెండింటికి 6 అయింది. ఇప్పుడు 6కి 30కి కనుక్కుందాం. 6కి 30కి అంటే రెండు నెంబర్లకి వచ్చిన గసాబాని మూడో నెంబర్తో కనుక్కోవాలి. 6 5 30 డైరెక్ట్గా పోతుంది కాబట్టి గసాబా 6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 సభ్యులు గల కుటుంబానికి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. 6కి 30 కిలోగ్రాముల బియ్యం అవసరం. సభ్యుల సంఖ్య 16కు పెరిగితే ఎన్ని కేజీలు బియ్యం కావాలి? క్రాస్ మల్టిప్లికేషన్. 16 ఇంటూ 30 డివైడెడ్ బై 6. 6 5 30, 16 5 80. 80 కేజీల బియ్యం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాధిక పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేయను. ఆమె ఒక పాత రిఫ్రిజిరేటర్ని ఎంత కొనింది? 8,000 రూపాయలకి కొనింది. ఓకే, సో దాన్ని తీసుకురావడానికి రవాణాకి 500 రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా రిపేర్లకి 500 రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మొత్తం ఎంత ఖర్చు అయింది? 9,000. కాబట్టి కొన్న వేల ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. ఓకే, సో దాన్ని ఎంతకు అమ్మింది? అమ్మిన వేల 9,900కి అమ్మింది. 9,900 రూపాయలకి అమ్మింది. ఓకే, కాబట్టి 9,000 కొని 9,900కి అమ్మిందంటే లాభమా నష్టమా? లాభం. కానీ మనల్ని కనుక్కోమని ఏంది? లాభ శాతం కనుక్కోమన్నాడు. ఓకే, లాభ శాతానికి ఫార్ములా ఏంది? అమ్మిన వేల మైనస్ కొన్న వేల డివైడెడ్ బై కొన్న వేల ఇంటూ 100. ఓకే, 9,900కి అమ్మింది, కొనింది 9,000 అయింది మొత్తం, డివైడెడ్ బై 9,000 ఇంటూ 100. 2 0 2 0 91. 9,900 నుంచి 9,000 తీసేస్తే ఎంత అవుతుంది? 900 అవుతుంది. 900 బై 9,000 ఇంటూ 100. ఈ 2 0 91, 90 10. కాబట్టి ఎంత శాతం వచ్చింది లాభం?
10% లాభం వచ్చిందనమాట. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. ఎత్తు ఎంత ఉంది? ఎత్తు హెచ్, భూమి బి అనుకుంటే ఎత్తు ఎంత ఉంది? భూమికి 2 రెట్లు ఉంది. అంటే హెచ్ ఈక్వల్ టు 2b అని రాసుకోవాలి. ఓకే. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంది? హాఫ్ BH. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 625 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత? 2b కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. హాఫ్ ఇంటూ b ఇంటూ 2b ఇజ్ ఈక్వల్ టు 2bని సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఈక్వల్ టు 625. ఓకే. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. b స్క్వేర్ ఈక్వల్ టు 625. సో 625 దేనికి స్క్వేర్? 25 స్క్వేర్. కాబట్టి b వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. b వాల్యూ 25 అవుతుంది. మనల్ని అడిగింది ఏంది? పొడవు అడిగాడు. ఓకే. పొడవు అంటే b వాల్యూని అడిగాడు. కాబట్టి ఆన్సర్ 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 రాసుల అంకగణిత మధ్యమము ఎంత అన్నాడు? మధ్యమం ఎంత అన్నాడు? 42 అన్నాడు. ఓకే. మధ్యమము మీడియన్ 42గా ఇచ్చాడు. కానీ అట్లు లెక్కించట్లో 67ని 27గా పొరపాటును తీసుకున్నారు. 67ని దేనిగా తీసుకున్నాడు? 27గా తీసుకున్నాడు. ఓకే. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది వెరీ సింపుల్. 67ని 27కి పొరపాటుగా తీసుకున్నాడు కాబట్టి ఈ రెండింటి భేదం కనుక్కుంటాం అనమాట. 67 - 27 ఎంత? 40. సో మొత్తం ఎన్ని రాసులు? 8 రాసులు. డివైడెడ్ బై 8 వేస్తాం. ఓకే. 8 × 5 = 40. అంటే పొరపాటు ఎంత ఉంది? 5 పొరపాటు ఉంది. కాబట్టి ఈ మీడియన్ ఏమవుతుందంటే 42 ప్లస్ ఈ పొరపాటు 5ని యాడ్ చేస్తాం. ఏమైంది? 47 అయింది. కాబట్టి ఆన్సర్ 47. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3n ఈక్వల్ టు 729 అయినా 2n ఎంత అని అడిగాడు. ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 3n ఈజ్ ఈక్వల్ టు 729. ఇప్పుడు రెండింటిని హోల్ స్క్వేర్ చేస్తే ఈ రూట్ పోతుంది ముందు. హోల్ స్క్వేర్. సో కంగారు పడద్దు. 729ని స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఊరికే స్క్వేర్ పెట్టుకోండి. ఓకే. సో ఇది హోల్ స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఆ రూట్ అనేది రూటు స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి 3n మిగులుతుంది. ఇటువైపు ఏం చేస్తారంటే 729 ఉంది కదా, ఈ 729 ఎట్లా రాసుకోవచ్చు అంటే 3/6గా రాసుకోవచ్చు. 729ని 3/6గా రాసుకోవచ్చు. 3/6 హోల్ స్క్వేర్. ఓకే. 729 3/6గా రాసుకోవచ్చు రాసుకోకూడదు అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. 3 3 9 3 3 9 3 3 9 6 టైమ్స్ వేసాం కదా. 9 9 81 81 9 729. ఓకే. కాబట్టి రాసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా లాగ్ అప్లై చేయండి. లాగ్ 3/n ఈక్వల్ టు లాగ్ 3/6 హోల్ స్క్వేర్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? n log 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఈ 2 మల్టిప్లై అవుతాయి. a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. కాబట్టి ఈ 6 ఈ 2 రెండు మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయ్యి ఆ రెండు లెంత్ 12. సో లాగ్ 3/12 అవుతుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 12 log 3గా రాసుకోవచ్చు. ఈ లాగ్ 3 క్యాన్సిల్ పోతే n వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకే. కానీ మనల్ని అడిగింది ఏంది? n వాల్యూ కాదు, 2n వాల్యూ. n ఈక్వల్ టు 12 అయితే 2n ఎంత? 24. కాబట్టి ఆన్సర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ x ఈక్వల్ టు 37.25 అయినా x వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే. సో దీన్ని మనం ఈజీగా చేయాలనుకుంటే మనకి స్క్వేర్స్ బాగా తెలిసి ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1369 ఎంత అవుతుందంటే 37 స్క్వేర్ అవుతుంది. ఓకే. కాబట్టి 37 అన్నమాట.
సో అందుకని మనకి ఈజీగా ఉండడానికే సేమ్ నెంబర్స్ ఇచ్చుంటాడు. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్, దీంట్లో ఏం మార్పు లేదు, ఈజ్ ఈక్వల్ టు 37.25. ఇప్పుడు ఈ 37ని అటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 37.25 మైనస్ 37 అంటే ఏమవుతుంది, 0.25 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ బాగాలంటే ఏం చేయాలి, రెండు వైపులా స్క్వేర్ రూట్ బాగాలంటే రెండు వైపులా స్క్వేర్ చేయాలి, హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. 0.0615 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0.25 స్క్వేర్. 0.25 స్క్వేర్ అయితే 25 ఎంత, 625. సో స్క్వేర్ చేసాం కాబట్టి ఎన్ని నెంబర్ల ముందు పాయింట్ పెట్టుకోవాలి, 4 నెంబర్ల ముందు. 3 ఉన్నాయి కాబట్టి ఒక 0 పెట్టుకొని దాని ముందు 0 పెట్టుకుంటాం. కాబట్టి ఎంత వచ్చింది, 0.0625. ఇప్పుడు ఎక్స్ విలువ ఈజీ కదా, ఎక్స్ ఈక్వల్ టు 0.0625 మైనస్ 0.0615 అవుతుంది. 5లో 0, 2లో 1, 0 పాయింట్. కాబట్టి ఎంత వచ్చింది, 0.001. 0.001 ఎట్లా రాసుకోవచ్చు, 10⁻³ కాబట్టి ఆన్సర్ 10⁻³. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 50 సెంటీమీటర్ల పొడవు 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. పొడవు ఎంత, 50 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత, 25 సెంటీమీటర్లు. దీనిలో 25 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి అన్నాడు. సో దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుందంటే ఎల్బిహెచ్. ఘనపరిమాణానికి ఫార్ములా ఏంది, ఎల్బిహెచ్. మూడింటిని మల్టిప్లై చేయడమే. సో ఎల్బిహెచ్ ఈక్వల్ టు ఎంతనిచ్చాడు, 25 లీటర్లని ఇచ్చాడు. లీటర్లు మనం ఏం చేయాలి, మిల్లీ లీటర్లకి మార్చుకోవాలి, అంటే 25,000. ఎల్బిహెచ్ ఈక్వల్ టు 25,000 అని ఇచ్చాడు. ఓకే, దీంట్లో ఎల్ బి మనకు తెలుసు కదా, మనం కనుక్కోవాల్సింది హెచ్, హైట్ కనుక్కోవాలి. ఎల్ ఎంత, 50. 50 ఇంటూ 25 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 25,000. ఓకే, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 25,000 డివైడెడ్ బై 50 ఇంటూ 25. ఓకే, సో 25,000, ఈ 0 5 20. కాబట్టి ఆన్సర్ ఎంత, 20. హైట్ ఎంత అవుతుంది, 20 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి 99 సహజ సంఖ్యల సగటు కనుక్కోండి. సహజ సంఖ్యల మొత్తం కాదు, సహజ సంఖ్యల సగటు. సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, n ఇంటూ n ప్లస్ 1/2. సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా. కానీ ఏం అడిగాడు, సగటు అడిగాడు కాబట్టి సో ఈ మొత్తానికి డివైడెడ్ బై n అవుతుంది. అంటే సో n ఇంటూ n ప్లస్ 1 బై n అవుతుంది, ఇంటూ 1/n అవుతుంది, బై 2n అవుతుంది. ఇది ఫార్ములా. ఓకే, ఎప్పుడైనా సగటు కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, మొదటి n సంఖ్యలకి n ఇంటూ n ప్లస్ 1/2n. ఓకే, జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 99 ఇంటూ 100 డివైడెడ్ బై 2 ఇంటూ 99. ఈ 99 క్యాన్సిల్, సో 2 50. కాబట్టి ఆన్సర్ 50. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9 వేర్వేరు రాసుల మధ్యగతము 25. మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి, 9 రాసులు ఉన్నాయి. సో మధ్యగతం ఎంత అన్నాడు, 25. మధ్యగతం అంటే ఏంది, మధ్యలో ఉండేది అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 9 సంఖ్యలు ఇవి అనుకుందాం. 25 కంటే ఇటు సైడ్ పెద్దవి ఉండాలి, అటు సైడ్ చిన్నవి ఉండాలి. 26, 27, 28, 29. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి 24, 23, 22, 21 అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు, అందులో 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా వచ్చి కొత్త రాశుల మధ్యగతం ఏంది అన్నాడు. సో మిక్కిలి పెద్ద సంఖ్యలు ఏంది, 26, 27, 28, 29. సో ప్రతి దానికి ఏం కలిపాడు, 2 కలిపాడు. అంటే 26, 28 అవుద్ది, ఇది 29 అవుద్ది, ఇది 30 అవుద్ది, 31 అవుద్ది. సో ఇట్లా కలిపినంత మాత్రాన ఇప్పుడు మధ్యలో ఉండే 25కి ఏమన్నా తేడా ఉందా, ఏం తేడా లేదు. సో ఏం తేడా లేదు కాబట్టి మనం 25 అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఏంటంటే 27ని 67కి రాసుకున్నాడు. ఓకే, అంటే 27 ఇటువైపు ఉంటుంది,
67 ఇటువైపు ఉంటుంది. కాబట్టి ఇటువైపు నుంచి అటువైపు పోయింది కాబట్టి అప్పుడు మనం డిఫరెన్స్ తీసుకొని బై మొత్తం రాసులేసాం. కానీ ఇప్పుడు నెంబర్స్ అటువైపు ఇటు కానీ ఇటువైపు అటు కానీ పోలేదు కాబట్టి సో మధ్యగతం ఏం తేడా ఉండదు. 25 అట్లానే ఉంటుంది. వెరైటీ ఏంటంటే 2 మధ్యగతాలు ఒకే క్వశ్చన్ పేపర్లో అడిగాడు. 2 మధ్యగతాలే. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. ర్యాండమ్గా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటుంది కంప్యూటరు. దానికి తెలియదు కదా ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందని. నెక్స్ట్ చూడండి, x/5 మైనస్ x/6 ఈజ్ ఈక్వల్ టు 4 అయినా x వాల్యూ ఎంత అని. సింపుల్. కసాగు ఎంత 30. 5 6లు 6 5లు 5x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 30 120. నెక్స్ట్ చూడండి, ఒక ఈక్వేషన్ నుంచి కారణాంకాలు కనుక్కోమన్నాడు. సో కారణాంకాలు కొంచెం జాగ్రత్తగా కనుక్కోవాలి. ఇది పెద్ద ఈక్వేషన్ కాబట్టి ఫస్ట్ మనం a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. 4 ఇంటూ a² + b² + 2ab. తర్వాత a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. a² + b² - 2ab. ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. 4a² + 4b² + 8ab - 9a² - 9b² + 2ab. ఓకే, సో ఈ రెండుకి మైనస్లు వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది. 9 2 18 కదా, ప్లస్ 18ab. ఓకే, ఇది ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి 4a² - 9a² ఎంత అవుతుంది? -5a² అవుతుంది. 4b² - 9b² ఎంత అవుతుంది? -5b² అవుతుంది. ఇక్కడ ప్లస్ 8ab ప్లస్ 18ab 18 8 26 26ab అవుతుంది. ఓకే, ఇప్పుడు కారణాంకాలు కనుక్కోవాలంటే సో వీటిని ఒక పర్టికులర్ ఆర్డర్లో రాసుకుంటే ఈజీగా మనం కనుక్కోవచ్చు అనమాట. చూడండి ఎట్లా రాసుకోవాలో. సో 26ab ఉంది కదా, 26abని ఎట్లా రాసుకోవచ్చు? 25ab ప్లస్ ab 1ab అట్లా రాసుకోవచ్చు కదా. 25ab ప్లస్ abగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 25abని ఇటు తీసుకురండి. 25ab - 5a² తర్వాత -5b² అట్లానే ఉంచి తర్వాత ఇంకొక ab మిగిలి ఉంది కదా, ఆ ఏబిని ఇప్పుడు రాసుకోండి. ab. ఓకే, ఇట్లా రాసుకుంటే ఇప్పుడు మనకి ఈజీ అయిపోద్ది అనమాట. సో ఈ రెండిట్లోంచి 5a కామన్ తీయండి. 5a కామన్ తీస్తే ఇంకెంత మిగిలి ఉంది? 25abలో 5a కామన్ తీస్తే ఎంత మిగిలి ఉంటుంది? 5b ఉంటుంది. 5a ఇంటూ 5b 25ab కదా. సో కాబట్టి 5a కామన్ తీస్తే 5b మిగిలి ఉంది. ఇక్కడ 5a పోతే ఎంత మిగిలి ఉంటుంది? a మాత్రం మిగిలి ఉంటుంది. తర్వాత ఇక్కడ -b కామన్ తీయండి. -b కామన్ తీస్తే ఎంత మిగిలి ఉంటుంది? 5b ఉంటుంది. ఇక్కడ -b పోతే ఎంత మిగిలి ఉంటుంది? -a ఉంటుంది. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ మల్టిప్లై చేసి చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి 5b - a ఇక్కడ వచ్చింది, 5b - a ఇక్కడ వచ్చింది. 5b - a అని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 5a - b మిగులుతుంది. 5a - b. ఓకే, కాబట్టి కారణాంకాలు ఏంది? 5a - b 5b - a. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ సంఖ్య 8చే నిశ్శేషంగా భాగింపబడాలంటే స్టార్ స్థానంలో అమర్చగలిగే కనిష్ట సంఖ్య ఏంది అని అడిగాడు. ఓకే, పదుల స్థానంలో స్టార్ ఇచ్చాడు. సో 8చే నిశ్శేషంగా భాగించబడాలంటే రూల్ ఏంది? లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 8చే నిశ్శేషంగా భాగించబడాలి. ఆ లాస్ట్ 3 డిజిట్స్ ఏంది? 6 (2). ఇక్కడ ఏం ఉండాలో మనకు తెలియదు. సో ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ 1ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 8 7 56 పోతే ఎంత? 5 మిగులుద్ది. 52 8 6 48. 52 పోదు కాబట్టి ఏం పోతుంది? 52 పోదు. 8 7 56 8 8 64 8 9 72. ఓకే, అప్పుడే చివరిలో 2 వస్తుంది. 8 9 72 పోతుంది అనమాట. సో 8 7 56 కాబట్టి ఎంత మిగిలింది మనకి? 5 మిగిలింది. అదే ఇక్కడ 3 ఉంది అనుకోండి, అప్పుడు ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. సో ఈ 72 సరిపోతుంది. 8 9 72 అవుతుంది. కాబట్టి ఏం ఉండాలి? ఇక్కడ 3 ఉండాలి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలిగారు. ఏ మరియు బిలు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు? 12 రోజుల్లో పూర్తి చేశారు. కాబట్టి ఒక రోజులో వాళ్ళు చేయగలిగిన పని ఏంటంటే 1/12 అవుతుందన్నమాట. ఓకే. ఒక రోజులో ఎంత పని చేయగలరు? ఇద్దరు కలిసి 1/12 చేయగలరు. ఏ ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే ఒక రోజులో ఎంత చేయగలడు? 1/20 పనిని చేయగలడు అనమాట. 1/20 పనిని చేయగలడు. ఓకే. సో ఇప్పుడు కనుక్కోవడం చాలా ఈజీ. సో బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని అడిగాడు. సో బి ఒక్కడే ఒక రోజులో చేయగలిగిన పని మనం కనుక్కోవచ్చు కదా. ఇద్దరు కలిసి 1/12 చేయగలరు. ఏ ఒక్కడే 1/20 చేయగలడు. దాన్ని తీసేస్తే సరిపోతుంది అనమాట. సో ఎల్సిఎం ఎంత? 12కి 20కి ఎల్సిఎం 4 3 12, 4 5 20, 4 3 12 5 60, ఎల్సిఎం 60, 12 5 23, 2/60, 2/60 అంటే 1/30. కాబట్టి బి ఒక రోజులో ఎంత పని చేయగలడు? 1/30 పని చేయగలడు అనమాట. 1/30 పని చేయగలడు. ఓకే. కానీ మనల్ని అడిగింది ఏంది? బి ఒకడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని. ఎన్ని రోజులు పూర్తి చేయగలడు? రివర్స్ అనమాట. 30/1 రోజుల్లో పూర్తి చేయగలడు. అంటే 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. చివరి ప్రశ్న చూడండి. ఒక లారీ 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరం. 15 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ కావాలి? 2 లీటర్లు కావాలి. అంటే 2 లీటర్లతో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? 15 కిలోమీటర్లు. అదే 10 1/4 లీటర్లతో అయితే ఎంత దూరం ప్రయాణించగలదు అని అడిగాడు. ఓకే. సో ఫస్ట్ 10 1/4ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకుందాం. ఎంత వస్తుంది? 4 10 40 ప్లస్ 1 41/4 అవుతుంది. ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ 41/4 ఇంటూ 15 డివైడెడ్ బై 2. ఈ 2 డివైడెడ్ బై 2 ఏమవుతుంది? ఇంటూ 1/2 అవుతుంది. 41/4 ఇంటూ 15 ఇంటూ 1/2. దట్ ఈస్ ఈక్వల్ టు, సో 4 రోజులు 8 కదా. 41 ఇంటూ 15 డివైడెడ్ బై 4 రోజులు 8. దట్ ఈస్ ఈక్వల్ 15 1 15 1 15 4 60 61 615/8. 8 7 56 పోతే 5 55 8 6 48 శేషం ఎంత? 7. కాబట్టి దీన్ని మిశ్రమ భిన్నంగా మారిస్తే 76 7/8. కాబట్టి ఆన్సర్ 76 7/8. ఇది మొత్తం మీద మనకి 18th ఆఫ్టర్నూన్ ఇచ్చిన పేపరు. 19th మార్నింగ్ ఇచ్చిన పేపర్ కంటే 18th ఆఫ్టర్నూన్ ఇచ్చిన పేపరు కొంత ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అన్ని పేపర్లకు సంబంధించిన మ్యాథమెటిక్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.